సిక్స్ కొట్టబోయి చీమల పుట్లో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారి పడ్డ రాక్ రాంబాబు. రీప్లే బటన్ ఉంటుందా? రీప్లే బటన్ ఉంటుందా? థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. నాకు అసలు అర్థం కాలేదు. మరి ఏం చదువుకున్నావు? బీటెక్ అండ్ ఎంబీఏ. బీటెక్ అండ్ ఎంబీఏ. చదువుల తల్లి ఎప్పుడు ఈ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ అంటరా? నాలా 10th ఫెయిల్ అంటే ఓకే, కనికరించి కొంచెం తగ్గించవచ్చు. బీటెక్ చేసి తర్వాత ఎంబీఏ చేసి తర్వాత మొగుడు కోసం వెయిట్ చేసి ఎన్ని పనులు చేస్తున్నావు అంటే ఈజీగా చెప్తావు. రెడీ. సిక్స్ కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టి బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారి పడ్డ రాక్ రాంబాబు. రాంబాబు కావాలో చిట్టిబాబు కావాలో తర్వాత ఆలోచిద్దు కానీ ముందు చెప్పు. రెడీ. రావట్లేదా? సిక్ కాదు, సిక్స్. సిక్స్ కొట్టబోయి చీమల పుట్టలో కాలు చేయి పెట్టి చెయ్యా. ఆ పద్యం వచ్చా? చీమా చీమా ఎందుకు కుట్టేవే అని అమ్మాయి ఏడిస్తే చిన్నప్పుడు చెప్తారు కదా, చెప్పు చెప్పు. లేదండి, మర్చిపోయా. సిక్స్ కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టిన చిలిపి చిట్టు బాబు, క్యాచ్ పట్టబోయి కాలు జారిపడ్డ రాక్ రాంబాబు. అంతే. సిక్స్ కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టి జారిపోయిన. అచ్చా, కాలు పెట్టి జారిపోయాడా? ఏముందంట చీమల పుట్టలో? చిట్టి రాంబాబు. చిట్టు రాంబాబు చీమల పుట్టలో ఉన్నాడా? చలికాలంలో బానే ఉంటదండి, లోపల పడుకోవచ్చు, కాకపోతే వేరే పాములు చీమలు రాకూడదు, అంతే కదా. ఇప్పుడు చెప్పు. సిక్స్ కొట్టబోయి చీమల పుట్టలో కాలు పెట్టి జారిన చిలిపి. గొడవ వదిలిపోయింది, అది జారిపోయాడు, వదిలేయండి అందులోనే వదిలే. ఏం పేరు? గీతిక. గీతిక, చెప్పు. ఏది చీమా చీమ ఎందుకు కుట్టేవే అంటే? నా బంగారు పుట్టలో చేపెడితే మొదలు చెప్పు. ఎందుకు పుడతారో కూడా తెలియదు. చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే ఎవరు ఏడుస్తుంటే కదా కుట్టేవని అడుగుద్ది. నాకు అక్కడి నుంచి వచ్చు. డైరెక్ట్ చీమని అడుగుతావా వెళ్ళి? మామూలు టైం కాదే ప్రకాష్. అంటే నువ్వు ఇంట్లో కూర్చొని రోజు చీమలతో మాట్లాడుతుంటావా ఏంటి? అవును, నాకు స్పెషల్ పవర్ ఉంది. అమ్మో, ఏం భాష అది? అక్కడ 2 చీమలు ఉన్నాయి, మాట్లాడు. కుష్కుష్కా. చీమలు చూస్తే ఆష్కిష్ కుష్కు కుష్కుష్కా అంటే ఏంటి? అది ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతున్నా. అదేమంది? అష్కిష్కి కిష్కిష్కా అంటే నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు కదా చీమలతో, ఇది ఆగు. రోజు చీమలతోటే మాట్లాడుతుంటా? అవును, నేను మనుషుల కంటే వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతా. ఇంకేం మాట్లాడతావు? ఏంటి ఈ రోజు ఏం వంట చేసా, మీ హస్బెండ్ నేను బాగా చూసుకుంటున్నాడా? చీమను కూడా మీ హస్బెండ్ ఏం చేశాడు? మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. ఏమైనా వేరే మిగతా 4 పీక్ అని చెప్తా. నేనేం పాపం చేశాను, నాకేం కష్టం వచ్చాయి. చీమకు కూడా విర్రవీగితే పీకు అంటుందంటే రేపు పొద్దుటి మా బావ ఏం చేస్తాడో ఏంటో, ఎక్కడున్నాడో. ఎక్కడో ఉన్నాడు. ముందు హస్బెండ్ ని దారిలో పెట్టుకోవాలంటే చేయాల్సిన 2 రూల్స్ చెప్పు. 1, నాకు వంట రాదు. పెళ్ళైనాక చెప్పాలి, పెళ్లి కాక ముందు చెప్పాలి వంట వచ్చాయి. పెళ్ళైనాక ఏం చేయాలి, మార్చి పడేయాలి. అప్పుడు వాళ్ళే వంట చేస్తారు. దాని తర్వాత ఏమన్నా అయితే నేను చచ్చిపోతున్నా అని చెప్పాలి. అమ్మా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. రేపు పొద్దుట మీ చెల్లి ఇంత దారుణంగా ఉంది అని నన్ను కూడా తిడతాడేమో. తిట్టనివ్వండి, నేను తిట్టనివ్వను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. లోపలేమో తిట్టనివ్వండి, పొద్దు పోయిన తిట్టేది నిన్నే కదా అని, నా ముందేమో నేను తిట్టినవను అంటుంది. తిట్టనిస్తానా మిమ్మల్ని అసలు? అలాగే అంటావు. రేపు పొద్దుట ఆ మొగుడు వైపు వెళ్తావు, అన్నయ్యని పక్కన పెడతావు. నేను పెట్టను, నేను మీలా కాదు. అయ్యో, నేను నాలుగు కాదు అంటాను. సరే, చీమలతో కాసేపు మాట్లాడుకుందా. అయ్యో, వెళ్ళిపోతున్నాయి, ఉండమని చెప్పి వాటిని. ఇదేదో రాజమౌళి గారు అంటే కిలికి భాష తీసి చీమల భాష పెట్టేవారేమో, లేకపోతే నెక్స్ట్ మూవీలో గానీ. ఉన్నాయి ఇప్పుడు. కాఫీ తాగుతావా, నేను తాగమంటావా? ఎన్ని 6 సార్. ఏమైంది అంటే ఇంట్లో నిన్ను ఎలా భరిస్తున్నారా అని నేను ఆలోచిస్తున్నా అంతే. వాళ్ళు నాకంటే డబల్ పిచ్ లో ఉంటారు. అందరూ చీమలతో మాట్లాడుకుంటారా? వాళ్ళు దోమలతో, కాక్రోచెస్ తో మాట్లాడతారు.
అచ్చా, ఇంట్లో మనుషులతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. లేరు. నువ్వేమో కిష్ కిష్కా కుష్ కుష్కు, వాళ్ళేమో కుక్కు కుక్క చెక్క చుక్క ఆచుకు. అవి చిక్కి చిక్కిక అది ఈగల భాష, ఆహా కాక్రోచెస్ కి. అది కాక్రోచెస్ కి. ఏమనుకున్నారు మరి కడప అంటే? కడప అంటే ఓ రేంజ్ లో ఊహించాం, నిన్ను చూసిన తర్వాత ఇంకా ఆ రేంజ్ అంతా దిగొచ్చాం కిందకి. ఏమైంది బాగా చెప్పలేదా నేను? అయ్యో అద్భుతం అసలు. మరి చీమలు దోమలు ఈగలు yes. ఎప్పుడు మీ ఇంటికి పిలవకమ్మా. ఇటు వచ్చి చీమలు కుట్టేసి అటు వచ్చి ఈగలు కుట్టేసి Actually, నా కోసం బయట ఉన్నా అనమాట, పిలిచమంటారా? ఏటి చీమలు దోమలు ఈగలా? వద్దమ్మా, ఇక్కడికి తీసుకొస్తావేమో అని భయంగా ఉంది నాకు. తెప్పించేస్తాను. సరే, నీకు పూజలు చేస్తావా? అప్పుడప్పుడు చేస్తాను. ఎందుకంట పూజ ఆ? అంటే అప్పుడప్పుడు ఎందుకు చేస్తున్నావు? మొగుడిని కొట్టడానికి చేతులు బాగుండాలని. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఇంకా వరాలు అస్సలు అడగొద్దు. ఇప్పుడు అడిగితే ప్లీజ్ అడగండి. ఎలాంటి హస్బెండ్ కావాలి అంటే మీలాగా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఒకసారి చెప్తా. అసలే నువ్వు కడప రెడ్డమ్మవు కాబట్టి నీకు అలా ఒకసారి అలా చెప్పేసి వదిలేస్తే చాలు. రెడ్డమ్మగా చిట్టమ్మ. చిట్టమ్మవా? ఓకే, రెడ్డమ్మ అక్కడ ఉందా? రెడ్డమ్మ చిట్టమ్మ. ఓకే, కడప చిట్టమ్మా, జాగ్రత్తగా విను. Yes. తగులుకుంటే వదులుకుంటా, తగిలించుకుంటే వదిలించుకుంటా, ఇరుక్కుంటే తప్పుకుంటా, ఇరికించుకుంటే ఇరికిస్తాను పారిపోతా. గుండె బద్దలైపోయిందా బంగారం? నువ్వు బాంబులతో కొడితే మేము టంగ్ టెస్టులతో కొడతాం. చెప్పేస్తా ఏమద్ది. తగులుకుంటే వదులుకుంటా, తగిలించుకుంటే వదిలించుకుంటా, ఇరుక్కుంటే తప్పుకుంటా, ఇరికించుకుంటే ఇరికిస్తాను పారిపోతా. తగులుకుంటే వదులుకుంటా, తగిలించుకుంటే వదిలించుకుంటా, ఇరుక్కుంటే తప్పుకుంటా, ఇరుకుచ్చుకుంటే పారిపోతా. ఎక్కడికి? ఎక్కడ మీరు చెప్పలేదా నాకు? చెప్పా, పారిపోతా అన్నారు. ఇరికిస్తాను పారిపోతా. ఇరికిస్తా పారిపోతా. మొదటి నేను చెప్పు మరి. తప్పుకుంటే వదులుకుంటా, తప్పించుకుంటే వదిలించుకుంటా, ఇరుక్కుంటే అదే. పారిపోతా. ఎక్కడ పారిపోతావు? మళ్ళీ చెప్పరా? మళ్ళీ చెప్పా. వద్దులే, గట్టి చప్పలు కొట్టేయండి.